అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 6వ తారీఖు అక్టోబర్ నెల 2024 నుంచి 12వ తారీఖు అక్టోబర్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ వారం గ్రహాల స్థితి కానీ చూసుకుంటే వృషభంలో గురు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మిథున రాశిలో, అలాగే కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్యుడు అలాగే బుధ గ్రహాలు కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి తులారాశిలో, బుధుడు 11వ తారీఖు నాడు తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కన్యా నుంచి బుధుడిది అనమాట. ఇకపోతే శని కుంభరాశిలో సంచరిస్తూ, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుస్తూ, ముఖ్యంగా ఇదంతా కూడాను మన నాలెడ్జ్ కోసం చెప్పేది ఏంటంటే తదియా తిథి నుంచి నవమి తిథి వరకు తిథులు ఎవరైనా పెద్దలకు కర్మలు చేయడానికి కోసం చెప్పడం జరిగింది. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే తిథులు పెట్టాల్సి ఉంటుందో వాళ్ళకి ఈ తదియా ఇదంతా కూడాను ఈ నవమి వరకు అనమాట. అలాగే నక్షత్రం కూడా విశాఖ నక్షత్రం నుంచి శ్రావణ నక్షత్రం, అంటే ఎవరైనా ఆశ్వేజ మాసంలో పుట్టారనుకోండి వాళ్ళది విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం ఈ నక్షత్రాల్లో ఈ వారంలో పుట్టిన వాళ్ళు కూడా బర్త్డే చేసుకోవచ్చు అన్నమాట బ్రహ్మాండంగా. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన పంపించిన నెంబర్లో పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయిస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. అలాగే పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. అందుకే నా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోవద్దని మరీ కోరుతూ, సింహరాశి వాళ్ళందరికీ కూడా 6వ తారీఖు అక్టోబర్ నుంచి 12వ తారీఖు అక్టోబర్ వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. సింహరాశి అంటే మనకు గుర్తొచ్చేది సూర్యుడి యొక్క ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఈ రాశి చాలా గొప్ప రాశి అన్నమాట. అంతరిక్షంలో సింహరాశికి ఉన్నంత ఆధిపత్యం మిగతా రాశులకు లేవు. ఎందుకంటే గ్రహాలన్నిటికీ కూడా అధిపతి సూర్యుడే కాబట్టి జ్యోతిష్య గణాలానికి అధిపతి అన్నమాట ఈయన. అందుకే ఆదిత్య హృదయంలో ఈయన గురించి చాలా గొప్ప మాటలు చెప్తూ ఉంటారన్నమాట. మరి అటువంటి సూర్యుడు ఆధిపత్యం వహించే ఈ రాశికి అసలు ఈ వారం ఎలా ఉంది అని గమనించిస్తే చాలా బాగుంది. అన్నీ సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అనేక శుభకార్యాల్లో పాల్గొంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, అందరితో చాలా మన్ననలు అందుకుంటారన్నమాట. అనేక రకాల సంతోషాన్ని కలిగించే వారంగా ఈ వారాన్ని చెప్పాలి. సూర్యుడు ఆధిపత్యం వహించే ఈ రాశి వాళ్ళకి భార్య కానీ లేదా భర్త కానీ ఎలాంటి వాళ్ళు వస్తారయ్యా అంటే ఏమీ లేదండి. జాతక చక్రము మేము 35 ఏళ్ళుగా చూసి అనుభవంతో చెప్పేది ఏంటంటే ఎక్కడా కూడా ఇక్కడ వీళ్ళకి ఎక్కువ ఆ తిండి మీద ధ్యాస ఉండదన్నమాట. ఎప్పుడు కూడా పని, చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి, నీట్గా ఉందా, దట్టిగా ఉందా, ఏముండవు, అన్నీ పట్టించుకోవడం అవన్నీ ఎక్కువ. వీళ్ళు ఎప్పుడు చూసినా పని రిజల్ట్ ఏంటి, పొద్దున అయిందా జాబ్ చేసామా, నైట్ అయిందా జాబ్ చేసామా, ఎప్పుడు పంక్చువాలిటీలు, ఎప్పుడు టైం టేబుల్స్, టైంకి హడావుడిగా తినకుండా పరిగెత్తిపోవటాలు ఆఫీస్కి, అన్ని రకాలుగా కోపం ఎక్కువ అండి వీళ్ళకి. ఇంత కోపం అంటే అసలు ఏమాత్రం ఆలస్యం కానీ ఏదైనా పొరపాట్లు కానీ వీళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయరన్నమాట. అందుకే వీళ్ళు తొందరగా లీడర్స్ అయిపోయి లీడర్ క్వాలిటీ చూపిస్తారు అందరికీ కూడా. కాబట్టి వీళ్ళకి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళందరికీ వీళ్ళంటే చూసి చాలా సంతోషం. అబ్బా ఇది కంపెనీ ఇంత బాగా పైకి తీసుకొచ్చే వాళ్ళు దొరికారు మనకి, 24 గంటలు కష్టపడేవాళ్ళు అని. వీళ్ళకి తిండి ధ్యాస కానీ, వేరే ఎంటర్టైన్మెంట్ కానీ, సినిమాలు, షికార్లు, ఎంజాయ్ చేయడం, ప్రేమ, స్త్రీ వ్యామోహం, స్త్రీలకు పురుషుల వ్యామోహం ఇలాంటి ఏవి ఉండవు ఈ రాశి వాళ్ళకి. ఎప్పుడు వర్క్ ఈజ్ వర్షిప్ అంతే. ఇది వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్. ఇటువంటి వీళ్ళు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అంటే పెద్దగా ఉండదండి. వాటికి వాళ్ళు ఎక్కువ విలువ ఇయ్యరు అసలు. చెప్పా కదా, పెళ్ళి ఏదో ఉన్నాడు భర్త, ఏదో భార్య ఉంది అంతే. వాళ్ళ పనులు వాళ్ళకి ఉంటాయి కానీ వేరే ఎక్కువ ప్రోగ్రామ్స్ పెట్టుకోరు. స్పెండ్ చేయటం, ఒకరు మనం వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి కొంచెం టైం టైం వేస్ట్ అని కూడా వెళ్ళిపోతుంటారు. చాలా నవ్వు వస్తుంటుంది వీళ్ళని చూస్తుంటే. ఎంతోమందిని చూశాను నేను. కాబట్టి వీళ్ళకి ఏదో కాపురాలు చేశామంటే సంఘంలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం కదా, భార్యాభర్త 2 చక్రాలు, 2 పిల్లలు, వాళ్ళు చదివించాలి, వాళ్ళు బాగుపడాలి అంతే. వాళ్ళ చదువు మీద వీళ్ళ మీద ధ్యాస ఉంటుందే కానీ జనరల్గా భార్యాభర్తల మధ్య ప్రేమ, తోలు ఇవన్నీ ఎక్కువ నైజంత అనమాట. అదొకటి. రెండోది ఏంటంటే వీళ్ళకి ఉద్యోగ విషయంలో కానీ చూసుకుంటే ఉద్యోగం మాత్రం వీళ్ళకి చాలా
కష్టంగా ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుందంట. వీళ్ళు కూర్చునే సీటు చూస్తే ఇంత టెంపరేచర్తో ఉంటారన్నమాట వాళ్ళు. ఎప్పుడు సీటు హాట్గా ఉంటుంది, మారుతూ ఉంటాయి సీట్లు. ఈ కొన్ని రోజులు చేశాము, అధికారం చూపించాము, దార్పం చూపించాము, వెంటనే మళ్ళీ కొత్త ఉద్యోగంలోకి మార్పు వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళ వెనకాల అంతమంది పొలిటీషియన్స్, పొలిటికల్ స్టార్ట్ చేసేవాళ్ళు వీళ్ళ కోపాన్ని, వీళ్ళ డిసిప్లిన్ని తట్టుకోలేక తప్పుడు తప్పులు చేసే వాళ్ళందరూ గ్రూప్ అవుతారన్నమాట వీళ్ళ దగ్గర. అవి వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే వీళ్ళు వ్యాపారానికైతే చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి టెక్స్టైల్ వ్యాపారం ఏమిటి అసలు, వీళ్ళకి స్టేషనరీ వ్యాపారాలు, ఫర్నిచర్ వ్యాపారాలు, బట్టల ఎన్నో రకాల వ్యాపారాలు కూడా ఈ సింహరాశి వాళ్ళకి మనం చూస్తే చాలా బాగుంటుంది. అయితే సింహరాశి వాళ్ళకి ధన ఆదాయం ఈ వారం మనకి 10వ తారీఖు వరకు చాలా బాగుందండి. ఎటువంటి ఇబ్బంది లేదు, సమయానికి డబ్బులు వస్తుంది, కుటుంబ సంతోషం, పిల్లలు అంతా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారనమాట. ఇకపోతే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారం చాలా బాగుంటుంది. వాళ్ళ రాకపోక, మీ ఇంటికి సందడి, అంతా గొడవ రచ్చరచ్చగా ఉంటుందన్నమాట. ఇల్లంతా శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుందన్నమాట ఈ పండగ సమయంలో. ముఖ్యంగా మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి అందరికీ సహాయం చేస్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొని అమ్మడం అన్నీ చాలా లాభదాయకంగా ఈ వారం మనకు కనిపిస్తూ ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా పిల్లల యొక్క ఆరోగ్యం, వాళ్ళ విదేశీయానాలు, దూర చదువుల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అందులో తండ్రులు చాలా బాగా సపోర్ట్ చేసి పిల్లల్ని, వాళ్ళని సెటిల్ చేయడానికి ఈ వారం చాలా బాగా ట్రై చేస్తూ ఉంటారన్నమాట. అందుకే విదేశీయానాలు, ప్రయాణాలు కలిసి వస్తాయని చెప్పడం జరిగింది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇకపోతే ఆరోగ్యపరమైన విషయాల్లో ఆరోగ్యాన్ని వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మంచి పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టం ఈ వారం మీకు చాలా బాగుంది. తండ్రి సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగం చెప్పాము ఆల్రెడీ, మీకు ఉద్యోగంలో బాగా కష్టపడతారు, పైకి వస్తారు, మంచి పొజిషన్ కనిపిస్తూ ఉంది. కాకపోతే ఎంత కష్టపడ్డా పై అధికారులకు కాస్త చికాకు, పెద్ద పొజిషన్ కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మీరందరూ కూడా. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం బాగుందని ముందే చెప్పాను. ఖర్చులు మీకు అదుపులో ఉండక ఎక్కువ ఉంటాయన్నమాట. మరి ఈ సింహరాశి వాళ్ళందరూ మాణిక్యం రాయి ధరించమని చెప్పాను. అలాగే ఆదిత్య హృదయం రోజు చదవడం ఎంతైనా మంచిది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి మీకుంటే మాత్రం తప్పకుండా మీరు నన్ను పైన నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీ జాతకం మొత్తం చూసి మీతో మాట్లాడతాను. నమస్కారం.